సార్ ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సౌత్ ఇండియాలోనే, సౌత్ ఇండియాని కాదు సార్, ఒక విధంగా భారతదేశాన్ని మోడీ తర్వాత అత్యంత క్రేజ్ ఉన్న వ్యక్తి అన్నమలైగా కనపడతా ఉన్నాడు సార్ ప్రస్తుతానికి అయితే. సౌత్ ఇండియాలో అయితే మోడీ తర్వాత అత్యంత క్రేజ్ ఉన్న వ్యక్తి అయితే అన్నమలైలా కనపడుతున్నాడు. ఆ ప్రొజెక్షన్ రావడానికి కారణం ఏమంటారు? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది సార్? ఆ మైలేజ్ అంటే ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో మాక్సిమమ్ ద్రవిడియనిజం అని చెప్పని తీసుకొచ్చింది బ్రిటిష్ టైంలో. తీసుకొచ్చి తర్వాత క్రిస్టియన్ మిషనరీస్ వీళ్ళందరూ తీసుకొని ఒక సెక్యులరిజం అని చెప్పని విపరీతంగా ఈ పెరియార్ మోడల్ని తీసుకొచ్చి ఈ డిఎంకే పార్టీలు అన్నీ కూడా పుట్టుగా పెరియార్ అంతకుముందు ఈ జస్టిస్ పార్టీ, ఇట్లా వీళ్ళందరూ ఒక 200 సంవత్సరాల నుంచి చేసిన ప్రాజెక్టే తమిళనాడు ప్రాజెక్ట్. ఏది ఇండియాలో విచ్ఛిన్నం శక్తుల్ని తయారు చేయడంలో. సో ఎవ్వరు కూడా ఆ ద్రవిడియనిజం, ఇప్పుడు ఏ పార్టీ పెట్టినా డిఎంకే అని పెట్టుకుంటారు వెనక, పార్టీకి వెనక డిఎండికే, ఎండిఎంకే, ఇట్లా ప్రతి దాంట్లో ద్రవిడియన్ పార్టీలే ఉంటాయి. సో ఎవరు కూడా వీళ్ళని కౌంటర్ చేయగలిగే ఒక మనిషి వచ్చి ఎదురుగా, అంటే సెల్ఫ్లెస్గా ఉన్న మనిషి మాత్రమే చేయగలుగుతాడు. ఇప్పుడు ఆయనకి ఎవరికైనా తొందరగా పవర్లోకి రావాలనుకునేవాడు ఉన్నాడు అనుకో, వాడు ఈ ఇంత పెద్ద జాగ్రత్తతో ఫైటింగ్ చేసి పవర్లోకి రావడం అనేది చాలా పెద్ద టాస్క్. సో అంత ధైర్యం ఎవరు చేయట్లా. ఎంతసేపు ఉన్న దాంట్లోనే ఇప్పుడు వాడు ఎవడన్నా కరప్షన్, అవతల పక్కడు ఎవడన్నా కరప్షన్ ఉన్నాడనుకో, వాడు కరప్షన్ చేసేవాడు కూడా నాకేసేయండి, ఉన్న నేరేటివ్ని యూజ్ చేసేసుకొని వాడిని తప్పు చూపించేసేది, వీడు గెలిచేసేది. ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు అట్లాగే జరుగుతుంది ఇప్పటిదాకా. ఈ ఎంటైర్ నేరేటివ్కి ఆపోజిట్గా నిలబడి ఫైట్ చేద్దాం అనుకున్నది అసలు అన్నమలై నిలబడ్డాడు ఒక పోలీస్ ఆఫీసర్గా. ఆయన మెయిన్ ఇదేంటంటే ఒక పోలీస్ ఆఫీసర్కి, యంగ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, అదొకటి హెల్ప్ అవుతుంది. ఏంటి పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ జాబ్ మానేసి, ఉద్యోగం మానేసి, 37 yearsకి ఉద్యోగం మానేసి 7 సంవత్సరాలు మాత్రమే ఐపీఎస్గా చేసి ఉద్యోగం మానేసి అసలు పాలిటిక్స్లోకి వద్దామని అనుకోలే. ఊరికి వెళ్ళిపోయి ఆవును కాసుకుంటూ ఉన్నాడు, ఫార్మింగ్ చేసుకుంటా ఉన్నాడు. అందరూ ఇదేంటి నచ్చలేదు ఆయనకి. అప్పుడు డిఎంకే గవర్నమెంట్ వీళ్ళే ఉన్నారు. ఆయనకి నచ్చక ఐపీఎస్ ఆఫీసర్గా నచ్చక ఏదో చేద్దామని వచ్చి, పాపం చాలా గ్రామం నుంచి వచ్చాడు, నచ్చక వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయి ఫార్మింగ్ చేసుకుంటా ఉంటే ప్రతి ఓడు వచ్చి, నువ్వేంది ఒక ఇంత పెద్ద చదువుకొని మాకేదో చేస్తావని చెప్పంటే నువ్వు వచ్చి ఈ పని చేస్తున్నావేంది అని చెప్పి ఆయన్ని అంటా ఉంటే, అయితే నేను ఇంకా ఏదైనా చేయాలా, ఏం చేయాలని ఆలోచించుకొని వచ్చాడు. సో అంటే కరెక్ట్గా ఆ మూమెంట్లో బీజేపీ బాగా స్ట్రాంగ్గా ఉంటాం సెంటర్లో. బీజేపీకి ఏ దిక్కు లేని పరిస్థితిలో ఇంకొకటి ఏం కలిసి వచ్చిందంటే, ఈ శక్తులు మన కరుణానిధి చనిపోయాడు, ఇక్కడ ఈమె చనిపోయింది, ఎవరు మన జయలలిత చనిపోయింది. సో మేజర్ వీళ్ళు చనిపోయారు. సో ఆ మూమెంట్లో ఆ గ్యాప్ టైంలో కరెక్ట్ టైమింగ్, ప్రతిదానికి ఒక టైమింగ్, ఆ టైమింగ్లో వచ్చి అందుకున్నాడు అన్నామలై. అందుకోగానే బీజేపీ ఊతమిచ్చింది. ఇప్పుడు అన్నామలై కంటే ముందు కొంచెం సంచలనం స్టార్ట్ చేసింది తమిళసై. యాక్చువల్గా తమిళనాడులో తమిళసై మొదలుపెట్టింది. యాక్చువల్గా గవర్నర్గా ఉండి, పాండిచేరి గవర్నర్ కదా, పాండిచేరి గవర్నర్. అప్పుడు పాండిచేరి కూడా తమిళనాడు తమిళ స్పీకింగ్ ఏరియా కిందకి వస్తుంది కదా. సో ఆమె ఏంటంటే ఒక గవర్నర్గా ఉంటూ కౌంటర్ చేస్తూ వచ్చింది ఈ డిఎంకే శక్తులకి. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్కి ఎట్లా కౌంటర్ చేస్తూ వచ్చిందో, బీజేపీ ఎవరు లేకపోయినా కూడా ఒక గవర్నర్గా ఉంటూ వాళ్ళు ఎవరినంటే వాళ్ళని అపాయింట్మెంట్ చేయమంటే నేను చేయనని చెప్పడం. ఒక గవర్నర్గా ఉండి వాడు ఏం సర్వీస్ చేశాడు? కొంతమంది చుక్కలు చూపించింది కానీ నేను ఈయన ఎవరు అప్పుడు ఈటల రాజేంద్ర కాన్స్టిట్యున్సీ ఆయన పైడి కౌశిక్ రెడ్డి, ఆయన్ని సంఘ సంస్కర్తగా, సోషల్ యాక్టివిస్ట్గా ఎమ్మెల్సీ ఇమ్మంటే నేను ఇవ్వను అంది. అప్పుడు కేసీఆర్ పిచ్చగా కోపం వచ్చేసి ఇంకా అప్పటి నుంచే కదా తమిళసై నుంచి కొట్లాటం మొదలెట్టింది ఆమెతోటి. ఈవెన్ మొన్న రిజైన్ చేసినప్పుడు కూడా దగ్గరికి వెళ్ళి రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వకుండా పక్కన పిఏకి ఇచ్చి పంపించాడు. మొన్న ఓడిపోయినప్పుడు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి పంపించాడు. సో ఫస్ట్ తమిళసై ఒక తమిళియన్స్కి ఎవరికైతే నేషనలిస్టిక్ వాయిస్ ఉన్న వాళ్ళకి ఒక ఫిగర్ లాగా తమిళసై కనపడింది ఫస్ట్. ఇప్పుడు చూడండి, తమిళసై గవర్నర్గా రిజైన్ చేసింది. రిజైన్ చేసి ఇప్పుడు బీజేపీ పార్టీలో జాయిన్, ఇప్పుడు ఆమె ఎంపీగా నిలబడుతుంది. సో ఇప్పుడు
లోకల్గా గెలవలేని సమయంలో ఇట్లా ఇండైరెక్ట్గా మోడీ గారు ప్రొజెక్ట్ చేస్తూ ఒక తమిళియన్ లీడర్షిప్స్ని తయారు చేస్తున్నాడు. అంటే జనాలకి తెలిసే లీడర్షిప్స్, అంటే వీళ్ళకి మనం ఓటేస్తే డైరెక్ట్ ప్రధానమంత్రి దాకా పోద్ది అనే ఒక క్యాండిడేట్స్ని తయారు చేస్తున్నాడు ఇప్పుడు బేసికల్గా. అయితే ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు సౌత్ ఇండియాలో 120-130 సీట్లు ఉన్నాయి. సౌత్ ఇండియా అంటే మెయిన్గా తెలంగాణ, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఈ 5 స్టేట్లకి 130 సీట్లు. ఇప్పుడు ఈ 130 సీట్లు మిగతా నార్త్ ఇండియాలో చాలా వరకు స్టిచ్చింగ్ చేసేసాడు, చాలా వరకు ఇంక్లూడింగ్ కాశ్మీర్లో కూడా, కాశ్మీర్ వ్యాలీలో కూడా ఇప్పుడు అతని పేరేంది గులాం నబీ ఆజాద్, ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఒకప్పుడు కాశ్మీర్ చీఫ్ మినిస్టర్గా చేశాడు, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా గులాం నబీ ఆజాద్. ఆయన బయటకు వచ్చి సపరేట్గా పార్టీ పెట్టుకున్నాడు. ఆయన హీస్ ఫ్రమ్ కాశ్మీర్ వ్యాలీ. ఇప్పుడు జమ్మూ ఏరియాలో బీజేపీకి బాగా సపోర్ట్ ఉంది, కానీ అక్కడ హిందువులు ఎక్కువ ఉంటారు కాబట్టి. కాశ్మీర్లో హిందువులు ఎక్కువ, అందరిని తరిమేశారు కదా, అక్కడ లేరు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ సపరేట్గా పార్టీ పెట్టి ఇప్పుడు అతనితోటి అలయన్స్ అవుతుంది అంటున్నారు. అంటే ఇప్పుడు సార్ రానున్న రోజుల్లో అన్నమలై రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండదు? అన్నమలైకి ఒక మోస్ట్ లైక్లీ ఇంకొక 7 సంవత్సరాల్లో అన్నమలై చీఫ్ మినిస్టర్ అవ్వడానికి చాలా అవకాశం కనపడుతుంది. ఈసారికే ట్రై చేయొచ్చు. ఇప్పుడు 2 years తర్వాత వచ్చే ఎలక్షన్స్లో అన్నమలై మోడీ బీజేపీ అలయన్స్ ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంది ఆల్రెడీ. సో మీరు తమిళనాడులో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నేను అక్కడ తమిళనాడులో 1 year ఉన్నా, లాస్ట్ ఇయర్. నేను అక్కడ ఎవరిని అడిగినా కూడా ఈపీఎస్, ఓపీఎస్ ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు ఏది ఏడీఎంకేలో వీళ్ళిద్దరు ఉన్నారు. ఓపీఎస్ ఏమో తేవర్ కమ్యూనిటీ. తేవర్ కమ్యూనిటీ అంటే ఎవరు? శశికళ తేవర్ కమ్యూనిటీ. ఎవరైతే మన జయలలిత కింద మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం మేనేజ్ చేసిందో ఇదంతా కూడా మొత్తం తేవర్ కమ్యూనిటీ డామినేషన్లో జరిగింది, ఏడీఎంకే డామినేషన్. అయితే ఇప్పుడు ఈ ఓపీఎస్ ఏమో తేవర్ కమ్యూనిటీ. వీళ్ళు చాలా రోజుల నుంచి పవర్లో ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు క్షత్రియులు, వాళ్ళు చోళన్ డైనాసిటీ నుంచి కూడా వాళ్ళు క్షత్రియులు, అంటే గ్రౌండ్లో ఫైటర్స్ అనమాట బేసికల్గా. అయితే ఇప్పుడు ఈ ఈపీఎస్ ఏమో గౌండర్ కమ్యూనిటీ. ఈ ఈపీఎస్ ఏమో మన ఈ అన్నమలై గౌండర్ ఎట్లాగో ఇతను కూడా గౌండర్ అనమాట, ఈపీఎస్. వీళ్ళిద్దరు గౌండర్ కమ్యూనిటీ. సో ఇప్పుడు ఇతను అక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు కొంగునాడులో బీజేపీకి బాగా సపోర్ట్ వచ్చింది, ఓకే. తర్వాత కోయంబత్తూర్ ఏరియాలో బాగా సపోర్ట్ ఉంది బీజేపీకి. కన్యాకుమారి ఏరియాలో బాగా సపోర్ట్ ఉంది. ఇప్పుడు నార్త్ తమిళనాడు ఏరియాలో అలయన్స్ పిఎంకే తోడు పెట్టుకున్నాడు. నెక్స్ట్ శశికళ అల్లుడు ఎవరు? మన దినకరన్, ఆయన కూడా వచ్చి ఇప్పుడు బీజేపీ తోటి అలయన్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను 1 year బ్యాక్ మాట్లాడినప్పుడు అక్కడ జనాలతోటి, అంటే నేను మాట్లాడింది డిఎంకే సపోర్టర్స్ తోటి, బాగా స్ట్రాంగ్ డిఎంకే సపోర్టర్స్ తోటి. నేను వాళ్ళతో అడిగా, ఇప్పుడు ఏఐడిఎంకేలో వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు కదా, ఏఐడిఎంకే వీక్ అయిపోతుందా అంటే ఈపీఎస్ వీక్ కాడు, ఈపీఎస్ ఓపీఎస్ ముందు ఈపీఎస్ ఈజ్ కింగ్, ఓపీఎస్ నోబడి అన్నాడు. అంటే నేను అప్పుడే అడిగా 1 year బ్యాకే, మరి ఇప్పుడు ఓపీఎస్ బీజేపీతో పెట్టుకుంటా అంటున్నాడు, స్టిల్ హీ 0 అన్నారు. మరి ఓపీఎస్తో పాటు శశికళ కలిస్తే ఎట్లా ఉంటుంది అని అడిగా. శశికళ కలిస్తే కనుక, టీంతో కలిస్తే కనుక ఓపీఎస్ కింగ్ అన్నాడు, ఈపీఎస్ విల్ బి 0 అన్నాడు. అట్లా చాలామంది చెప్పారు. సో ఇప్పుడు ఆ కాంబినేషన్ మన కళ్ళ ముందు కనపడుతుంది. ఏది? శశికళ అల్లుడు పార్టీనే ఏఎంఎంకే, బీజేపీ, ఓపీఎస్ ఇప్పుడు బీజేపీతో వచ్చి కలుస్తానంటున్నాడు, ప్లస్ పిఎంకే వచ్చి కలిసింది రామదాస్ పార్టీకి ఒకప్పుడు తక్కువే ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ ఎ ద్రవిడియన్ పార్టీ. ఇప్పుడు ద్రవిడియన్ ముద్ర కావాలి కదా. ఇప్పుడు దినకరన్ పిఎంకే ఇద్దరు కలిసి దీనికి ఇచ్చేశారు. కొంతమంది 16 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఏడీఎంకే నుంచి వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు ఈ సినారీ అంతా చూస్తూ ఉంటే తమిళనాడులో నెంబర్ ఆఫ్ పార్టీస్ చాలా ఎక్కువ, ఒక 60-65 పార్టీలు ఉన్నాయి. మనలాగా 2-3 పార్టీలు, కమ్యూనిస్ట్, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ, ఇట్లా 5-6 పార్టీలు మనకి ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. తమిళనాడులో అట్ట కాదు, 60 పార్టీలు ఉంటే నువ్వు ఈజీగా అలయన్స్ స్టిక్ చేయొచ్చు. సో బీజేపీ ఆ పనే చేస్తుంది. పాండవులు చేసిన వ్యూహం
పన్నుతుంది బీజేపీ అని చెప్పని ఈ మధ్య కాలంలో మంచి అనలిస్టులు చెప్తా ఉన్నారు. అంటే పాండవులు ఏం చేశారు, 13 సంవత్సరాలు అడవుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు భారతదేశం అంతా తిరుగుకుంటా అక్కడున్న లోకల్ చీఫ్టియన్స్ అందరితోటి రిలేషన్షిప్స్ పెంచుకొని వచ్చారు. వాళ్ళ పిల్లలతోటి వివాహాలు చేసుకోవటము, వాళ్ళందరితో రిలేషన్షిప్ చేసుకున్నారు. రేపు యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు. సో అదేవిధంగా పెద్ద వాళ్ళు ఏమో కౌరవుల దగ్గర ఉన్నారు. అందరు చిన్న చాలా మంది అలయన్స్ స్టిచ్ చేసి యుద్ధం చేశారు వాళ్ళు. అదేవిధంగా బీజేపీ ఏం చేస్తుందంటే ఇట్లా చిన్న పార్టీలకి ఇప్పుడు పిఎంకేకి 10 సీట్లు ఇచ్చింది బీజేపీ. ఇప్పుడు బీజేపీ సైడ్ ఉన్న పార్టీలు ఓట్లు తగ్గించి ఏడీఎంకేలో ఉన్న వాళ్ళని ఓడించింది అనుకోండి, రేపు అరే మేము ఏడీఎంకేతో ఎట్టి పరిస్థితుల్లో గెలిచేటట్లేమరా అని చెప్పని అనుకొని రేపు జనాలు నెక్స్ట్ పారిపోయి ఇటు రావడానికి ట్రై చేస్తారు. సో మనం వన్ స్టేజ్లో రాకపోయినా కానీ స్టేజ్ బై స్టేజ్ ఇప్పుడు బీజేపీ 2 సీట్ల నుంచి ఇప్పుడు 303 దాకా వచ్చింది లాస్ట్ టైం, రైట్? ఒక్కసారిగానే రాదు, ఎంతసేపు మనోళ్ళు ఈసారి గెలుస్తుందా లేదా అట్లా బ్లాక్ అండ్ వైట్లో మాట్లాడితే ఎవరు చెప్పలేవు. స్ట్రాటజీ లాంగ్ టర్మ్ ఉండాలి. ఇది భారతదేశం, మన భారతవర్షాన్ని రక్షించడానికి వచ్చినప్పుడు యూ నీడ్ టు హ్యావ్ లాంగ్ టర్మ్ విజన్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎవరెవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వాళ్ళ వర్త్ 4 సీట్లు అనుకోండి, వాళ్ళకి 6 సీట్లు ఇస్తారు. అప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు అవతల పక్కోడు 7 సీట్లు ఇస్తానన్నాడు ఏడీఎంకే వాడు, బీజేపీ 10 ఇచ్చారు పిఎంకేకి. మీకు అర్థమైందా? సో దానివల్ల ఏమవుతుంది, ఈ చిన్న పార్టీలకి లిఫ్ట్ ఇస్తున్నాడు. అంటే వాళ్ళ పార్టిసిపేషన్ రేపు వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈసారి గెలకపోయినా నెక్స్ట్ గెలిచే స్టేజ్కి వస్తారు. ఇప్పుడు అవతల పార్టీలో ఉంటే 80% మనం గెలవము అనే స్టేజ్కి వచ్చారనుకోండి, కాంప్రమైజ్ అవుతారు. ఇప్పుడు చంద్రబాబు ఏమైపోయాడు, 23 సీట్లకు పడ్డాడు కదా. ఇక మనం 80% గెలము, బీజేపీ సపోర్ట్ లేకపోతే మనం గెలము అన్నప్పుడు వచ్చి అలయన్స్ పెట్టుకుని. ఇప్పుడు ఏడీఎంకే అసలు యాక్చువల్గా అలయన్స్ నుంచి బయటికి వెళ్ళింది ఏడీఎంకే, బీజేపీ కాదు. బయటికి వెళ్ళింది ఏడీఎంకే కదా. ఇప్పుడు చంద్రబాబు ఎట్ట చేశాడు అట్లాగే. సో వాళ్ళకు కూడా టేస్ట్ రేపు నెక్స్ట్ కనపడుతుంది. ఇప్పుడున్న అలయన్స్లో ఏడీఎంకే ప్లస్ బీజేపీ ఎన్డీఏ అలయన్స్ చూస్తే ఏడీఎంకే ప్లస్ ఏడీఎంకే చాలా లూజ్ అయిపోతుంది. ఇప్పుడు మొన్నటిదాకా ఏం చెప్పారు, ఈ అలయన్స్ లేనప్పుడు వీళ్ళకొక 5 వీళ్ళకొక 5 వస్తాయి, 4 వీళ్ళకి 5 బీజేపీకి అన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే 4 కూడా కష్టంగానే పడుతుంది, ఏడీఎంకేకి 4 కూడా రావు. సో ఏడీఎంకే అలయన్స్ ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ అలయన్స్ ఇప్పుడు సపరేట్ అవుతుంది కాబట్టి దీంట్లో తమిళనాడులో ఇప్పుడు ఏడీఎంకే అలయన్స్కి సుమారుగా 20 to 25% ఓట్ షేర్ వచ్చే కనపడుతుంది నాకు ఎన్డీఏకి. ఇప్పుడు ఎన్డీఏకి 25% వచ్చేస్తే వీళ్ళు 25%కి పడిపోతారు, 20% లోపలికి పడిపోతారు ఏడీఎంకే. సో ఏడీఎంకేకి సార్ ఆ 4 కూడా రావు నాకు తెలిసి. వాళ్ళు ఎండిఎంకే తోటి పెట్టుకున్నారు, ఇంకొక పార్టీతో మన ఎవరు కమల్ హాసన్ పార్టీతోటి పెట్టుకున్నారు. కమల్ హాసన్ ఏమో మర్చిపోయాడు, డిఎంకేకి వెళ్ళిపోయాడు. సో బేసికల్గా ఈసారి తమిళనాడు చాలా రసవత్తరంగా ఉంటుంది. 5+ వస్తాయి అనుకుంటాం. ఇప్పుడు 5 అంతకుముందు పిఎంకే అలయన్స్ ఇవన్నీ లేకముందు 5 ఇచ్చారు. ఇప్పుడు 5 కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది తమిళనాడులో. అసలు అది మాత్రం సంచలనంగా తయారవుతుంది. రాష్ట్రం మన తెలంగాణలో 4 వస్తే ఎట్టా ఉండిందో తమిళనాడులో 5 వచ్చింది అంటే అసలు రచ్చరచ్చ ఇంకా తమిళనాడులో.